హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 2% తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ క్లాస్లో మనం ఒక సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. బట్ చాలా చాలా ఇంపార్టెంట్, ది ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ లో క్వశ్చన్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో, రైట్? సో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్ కూడా. అంటే బట్ చాలా మంది ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ని ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ చేస్తుంటారు. బట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే వితౌట్ ఫార్ములా ఎలా చేయాలి, దీనికి ట్రిక్స్ ఏంటి. ఈ వితౌట్ ఫార్ములా చేయడం మీకు ఐడియా ఉంటే సో చాలా సింపుల్ గా వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్? వితౌట్ పెన్ అండ్ పేపర్ అంటే ఏది రాయకుండా కూడా మనం ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ లో క్వశ్చన్స్ అన్ని కూడా మనం చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ ని ట్రిక్స్ తోటి ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి ఫార్ములాస్ కూడా బై హ్యాట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ట్రిక్స్ ఆ టెక్నిక్స్ మనం ఈ క్లాస్ లో అయితే చూద్దాం. బట్ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఇంకా మన తెలంగాణ ఆంధ్ర స్టేట్ లో సంబంధించిన స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లైక్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అండ్ మీకు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా కావచ్చు. సో ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కాన్సెప్ట్ అనేది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీన్ని సింపుల్ వేలో ఎలా చేయాలనేది మనం ఈ రోజు చాలా సింపుల్ గా అయితే డిస్కస్ చేద్దాం. సో కాన్సెప్ట్ కి వెళ్లే ముందు ఒకసారి చూడండి. సో మనం అడ్డా 2% తెలుగు నుంచి ఇప్పుడు ఎస్ఎస్సి సమగ్ర ఫౌండేషన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది జనవరి 18th నుంచి స్టార్ట్ అవుతుంది. సో 7 AM, ఇక్కడ PM కదండి, 7 AM టు 10 AM, 7 AM టు 10 AM క్లాస్ అయితే ఉంటాయి డైలీ. సో జనవరి 18th నుంచి స్టార్ట్ అవుతుంది. అందరికి తెలిసిందే, రీసెంట్ గానే మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే అప్లై చేసేసుకోండి. సో మీకు టైం ఉంటే కంపల్సరీ ఎలిజిబిలిటీ అయితే అప్లై చేసేసుకోండి. ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే అన్ని రకాల సబ్జెక్టులు, జనరల్ అవేర్నెస్, సో మ్యాథమెటిక్స్, దట్ ఈస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, అన్ని సబ్జెక్టులలో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చాలా ఈజీగా సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఫుల్ ప్రిపరేషన్ మీకు అడ్డా 2% తెలుగులో చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఒకవేళ మీరు Y271 కోడ్ యూజ్ చేస్తే మీకు మాక్సిమం డిస్కౌంట్ ఎంత అయితే ఉంటే అంత డిస్కౌంట్ వచ్చేస్తుంది. సో యూజ్ కోడ్ Y271. అండ్ అదేవిధంగా మనకు అడ్డా 2% తెలుగు నుంచి ఏపీపీఎస్సి సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ గ్రూప్ 2 కి సంబంధించిన బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది జనవరి 25th రోజు నుంచి. అండ్ 9 AM నుంచి 12 AM వరకు ఈ క్లాస్ అయితే ఉంటాయి. 9 AM నుంచి 12 AM ఈ క్లాస్ అయితే ఉంటాయి. ఒకసారి ఇవి చూసుకోండి, క్లియర్ డీటెయిల్స్. సో అండ్ ఇందులో కూడా మీరు జాయిన్ అయ్యేటప్పుడు Y271 కోడ్ అయితే వాడండి. ఈ Y270 కోడ్ వాడితే ఇక్కడ కూడా మీకు మాక్సిమం డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం యాక్చువల్ గా మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ లో మెయిన్ గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవాలి. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవాలి. బట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏముంటాయి? చాలా సింపుల్, ఓన్లీ ఒక 3 కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 కాన్సెప్ట్స్ మీకు క్లియర్ గా అర్థమైతే ఎలాంటి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్ అయినా చాలా సింపుల్ గా చాలా ఈజీగా అందరూ కూడా ఆన్సర్ చేయొచ్చు. దీనికి ఎలాంటి ఫార్ములాస్ కూడా అవసరం లేదు. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, ఈ 3 కాన్సెప్ట్స్ ఏంటి, ఆ బేసిక్ కాన్సెప్ట్స్. సో నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ 3 పాయింట్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ కూడా ఈ ఎగ్జాంపుల్స్, ఈ కాన్సెప్ట్స్ ని ఆ ఎగ్జాంపుల్స్ లో ఎలా చేస్తాం అనేది అర్థం చేసుకోండి. మీరే చాలా సింపుల్ గా ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే +1 మనం ఎప్పుడు యాడ్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలి, ఎలాంటి సందర్భాలలో +1 యాడ్ చేయాలి అది మనకు తెలియాలి. ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ లో ఏ సిచ్యువేషన్స్ లో +1 చేయాలి ఆ క్లారిటీ మనకు ఉండాలి. ఏ సిచ్యువేషన్స్ లో ఎలాంటి కేసెస్ లో -1 చేయాలనే క్లారిటీ కూడా మనకు ఉండాలి, రైట్? +1 ఎక్కడ చేయాలి, -1 ఎక్కడ చేయాలి. అదే విధంగా
కొన్ని కేసెస్ లో మనం +1 కానీ -1 కానీ ఏది చేయకుండా డైరెక్ట్ గా ఏదైతే వాల్యూ వస్తుందో అదే ఆన్సర్ గా తీసుకుంటాం. అంటే అక్కడ జీరో కేస్, అంటే ఏది చేయం, ప్లస్ కానీ మైనస్ కానీ చేయకుండా. ఈ 3 కేసెస్ మనకు క్లియర్ కట్ గా అర్థమైతే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం మీకు తెలిసినట్టే. అంటే ఒకవేళ మీకు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి బేసిక్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ ఏ వచ్చినా కూడా, బేసిక్ నుంచి హై లెవెల్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఈ 3 కాన్సెప్ట్స్ బేస్ చేసుకునే ఉంటాయి. రైట్? సో ఎగ్జామినర్ ఎప్పుడు ఎలా చేస్తాడంటే ఈ 3 కాన్సెప్ట్స్ ని కంబైన్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాడు, లేదంటే ఈ 3లో ఎనీ 2 కాన్సెప్ట్స్ ని కంబైన్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. సో అలా క్వశ్చన్ లెవెల్ ని డిఫికల్ట్ చేసుకుంటూ వెళ్తాడు. బట్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆర్డర్ ర్యాంకింగ్ లో మనకి ఎలాంటి డిఫికల్టీ అయితే ఉండదు, బట్ చాలా సింపుల్ గా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఈ 3 కాన్సెప్ట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ లో 1 by 1 మనం డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్. అందరూ కూడా ఈ 3 కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 100% మీకు ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. సో విల్ టేక్ బేసిక్ ఎగ్జాంపుల్. విల్ ట్రై టు అండర్స్టాండ్ 1 by 1 ఆల్ ద 3 పాయింట్స్. ఆ 3 పాయింట్స్ తర్వాత కొన్నిసార్లు మనకు మిస్లీనియస్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఆ క్యాండిడేట్స్ ని ఇంటర్చేంజ్ చేయడం ఇచ్చిన ర్యాంకింగ్ లో. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనం చేద్దాం. సో అలా ఎలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు చేసే విధంగా ఉండాలంటే ఫస్ట్ ఈ 3 అర్థమైతే సరిపోతుంది. ఈ 3 కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఒకసారి ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే మీకు ఇక్కడ ఇస్తాను. ఆ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆన్సర్ అయితే మనం చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? రైట్. సో నేను ఇక్కడ సింపుల్ ఒక క్వశ్చన్ అయితే ఇస్తాను. క్వశ్చన్ ని నేను ఇంగ్లీష్ లో రాస్తాను, తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత దాని సొల్యూషన్ ఎలా చేయాలి, దాంట్లో లాజిక్ ఏంటి, ఫార్ములా లేకుండా ఎలా చేయాలి అనేది ఇక్కడ మన కంటెంట్ యొక్క ఉద్దేశం, మన క్లాస్ యొక్క ఉద్దేశం. ఫార్ములాస్ లేకుండా చేయడాన్ని నేర్పించడం. సో ఇక్కడ మెయిన్ పాయింట్. సో ఫార్ములాస్ లేకుండా ఎలా చేస్తామో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనం సింపుల్ గా తీసుకొని అయితే చూద్దాం. క్లియర్? రైట్. In a row of 59 boys, A's position is 24th from left hand. Then find the position of A from right end. అండి సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఇది మీకు క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఎగ్జామ్ లో క్వశ్చన్ డిఫికల్ట్ గా ఇవ్వచ్చు, బట్ కాన్సెప్ట్ రిమైన్ సేమ్. ఇదే కాన్సెప్ట్ ఉంది. ఇదే క్వశ్చన్ ని మనం తెలుగులో చూద్దాం. ఒక రోలో మనకు 59 మంది బాయ్స్ ఉన్నారు. ఆ 59 మందిలో ఏ యొక్క పొజిషన్ 24 లెఫ్ట్ హ్యాండ్ నుంచి, రైట్ ఎడమ వైపు నుంచి 24 పొజిషన్ ఉంది. దెన్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ రైట్ హ్యాండ్ అండి. రైట్ హ్యాండ్ నుంచి మనం ఇప్పుడు పొజిషన్ కనుక్కోవాలి. ఇప్పుడు దీనికి ఫార్ములా మనం యూజ్ చేయము. ఒకవేళ మీరు డయాగ్రామ్ తీసుకోవాలంటే డయాగ్రామ్ కూడా తీసుకోవచ్చు, బట్ డయాగ్రామ్ కూడా లేకుండా ఆన్సర్ చేయొచ్చు అండి. బట్ ఇనిషియల్ గా మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను డయాగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ డయాగ్రామ్ లేకుండా కూడా ఎలా చేయాలో చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ? టోటల్ 59 బాయ్స్, అందులో ఏ యొక్క పొజిషన్ 24th ఫ్రమ్ దిస్ సైడ్. ఓకేనా? అప్పుడు క్వశ్చన్ ఏంటి? ఏ పొజిషన్ ఈ రైట్ హ్యాండ్ నుంచి ఏంటి, ఇక్కడ నుంచి ఏ పొజిషన్ ఏంటి అనేది కనుక్కోవాలి. అదే దాన్ని డయాగ్రామ్ లేకుండా ఏం చేస్తున్నాం? ఏ అనే పొజిషన్, ఏ అనే పర్సన్ పొజిషన్ 24th ఫ్రమ్ ద లెఫ్ట్, ఇక్కడ నుంచి. అండ్ ఈ ఏ అనే పొజిషన్ రైట్ హ్యాండ్ నుంచి మనం కనుక్కోవాలి. సింపుల్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇచ్చాడు. సో అది లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చినా రైట్ హ్యాండ్ ఇచ్చినా కాన్సెప్ట్ ఒకసారి చూడండి. మనకు ఏం తెలుసు? క్వశ్చన్ లో టోటల్ ఇచ్చాడు 59. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 59 మెంబర్స్ ఉన్నారు. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ యొక్క పొజిషన్ కావాలి. అంటే ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేస్తే టోటల్లో, అంటే చూడండి 59 మైనస్ 24 సబ్స్ట్రాక్ట్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ 5 అయితే వస్తుంది, ఇక్కడ 3 అయితే 35 వస్తుంది. ప్రతిదాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 9 మైనస్ 4 5, 5 మైనస్ 2 3. సో 35 వచ్చింది. మనకు ఆప్షన్ లో ఇలా కనిపించవచ్చు.
34 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, 36 ఉండొచ్చు, అండ్ ఆప్షన్ డి ఇంకేదో 37 సంథింగ్ ఇలా ఉండొచ్చు. బట్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇచ్చే ఆప్షన్స్ అన్ని చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇక్కడ 35 వచ్చింది. ఈ 35 ఏంటి, మనకు ఏ యొక్క పొజిషన్ లెఫ్ట్ ఎండ్ నుంచి మనకు తెలుసు, అది 24th అని. అంటే ఈ 24th ని టోటల్లో సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏ తర్వాత ఉన్న వాళ్ళ సంఖ్య 35. 35 మెంబర్స్ ఏ తర్వాత ఉన్నారు. బట్ మనకు కావాల్సింది ఏంటి క్వశ్చన్ ప్రకారం, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ రైట్ ఎండ్. రైట్ ఎండ్ నుంచి ఏ యొక్క పొజిషనే కావాలి. బట్ ఏ కంటే ముందు 35 ఉన్నారు, ఈ 35 కి 1 యాడ్ చేస్తే ఏ పొజిషన్ వస్తుంది, ఇక్కడ 36 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు అందరికి అర్థమైందా అండి +1 ఎక్కడ యాడ్ చేయాలనేది? సో ఒకవేళ క్వశ్చన్ మనకి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చిన రైట్ హ్యాండ్ ఇచ్చిన ఇదే సిచ్యువేషన్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ పొజిషన్ ఈజ్ 32nd ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ 32nd ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నాడు అనుకోండి, ఏ పొజిషన్ ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, రైట్ హ్యాండ్ నుంచి 32nd అంటే అప్పుడు ఏ యొక్క పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫైండ్ అవుట్ చేయమంటే సేమ్ 59 టోటల్ -32 రైట్. 9 ఇట్లా 2 పోతే 7, ఇక్కడ 5 ఇట్లా 3 పోతే 2, అండ్ మళ్ళీ +1 చేయాలి. 28 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ సెకండ్ సిచ్యువేషన్. సో ఎలా ఉన్నా అది రైట్ హ్యాండ్ వాల్యూ ఇచ్చినా లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ ఇచ్చినా సో మనం చేయాల్సింది +1 ఎప్పుడు చేయాలి అనే క్లారిటీ మనకు ఉండాలి. సో ఈ పాయింట్ అయితే అందరికీ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ రైట్. నెక్స్ట్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం రైట్. సెకండ్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం +1 ఎలా చేసామో అర్థమైపోయింది. -1 అండ్ 0 కేసెస్ ఎలా ఉంటాయి అండ్ మిస్లీనియస్ కేసెస్ ఎలా ఉంటాయి, సో వాటిని కూడా సో మనమైతే ఇక్కడ ఒకసారి తీసుకుందాం. సో ఇన్ ఏ రో ఆఫ్ చిల్డ్రన్, in a row of children, A's position is 37th from top and 26th from bottom. Then calculate total number of children in the row. అంటే ఇక్కడ రోలో ఉన్న టోటల్ చిల్డ్రన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, బేసిక్ డేటా. ఒక రోలో ఉన్న చిల్డ్రన్స్ లో ఇక్కడ టోటల్ ఎంతమందో తెలియదు. ఏ యొక్క పొజిషన్ 37th ఫ్రమ్ ద టాప్ అండి రైట్. ఇందులో మనం ఎలా తీసుకుంటాం, 37th ఫ్రమ్ ది టాప్ రైట్, ఏ పొజిషన్. అదే 26th ఫ్రమ్ ద బాటమ్ ఎవరిది, అది కూడా ఏ పొజిషనే. బాటమ్ నుంచి చూస్తే 26th ఉంది, టాప్ నుంచి చూస్తే 37 ఉంది. దెన్ క్యాలిక్యులేట్ టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద రో. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి, ఒకే పాయింట్ దగ్గర రెండు వాల్యూస్ టాప్ అండ్ బాటమ్ వాల్యూస్, లేదంటే ఇలా లెఫ్ట్ రైట్ ఉన్నప్పుడు కూడా లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ ఒకే పాయింట్ దగ్గర తెలిసినప్పుడు ఈ లాజిక్ మనం చూడాలి. 37 + 26 రెండింటిని యాడ్ చేయండి, ఏమొస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 13 అయితే వస్తుంది, ఇక్కడ 63 అయితే వస్తుంది. టోటల్ 63 వస్తుంది. ఈ 63 కరెక్ట్ ఆన్సర్ ఉంటుందా, మనకు ఉండే ఆప్షన్ లో 62, 63, 64, డి 65 ఇలా అయితే ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 63 అంటే ఎందుకు చూడండి, ఇక్కడ 63 రాంగ్ ఆన్సర్ ఎందుకు వస్తుంది అనేది, ఏ పొజిషన్ ని మనం 37 లో కౌంట్ చేస్తున్నాం, ఏ పొజిషన్ ని 26 లో కూడా కౌంట్ చేస్తున్నాం. అంటే ఒకే పర్సన్ ని మనం 2 సార్లు కౌంట్ చేస్తున్నాం. ఒక రోలో ఒకే పర్సన్ ని ఒకేసారి కౌంట్ చేయాలి. ఇలా 2 సార్లు కౌంట్ చేస్తున్నాం కాబట్టి మనకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. 2 సార్లు కౌంట్ చేస్తున్నాం అంటే ఒకసారి ఎక్కువ కౌంట్ చేస్తున్నాం కాబట్టి
ఒకసారి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 62 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ గైస్? సో 62 ఎలా వచ్చింది? ఇక్కడ క్లారిటీ వచ్చిందా? -1 ఎందుకు చేశామనేది క్లారిటీ వచ్చిందా? ఒకే పర్సన్ ని, ఒక రోలో ఉన్న ఒకే పర్సన్ ని 2 సార్లు కౌంట్ చేస్తున్నాం. ఏ పొజిషన్ 26 లో ఇంక్లూడ్ అయింది, ఏ పొజిషన్ 37 లో ఇంక్లూడ్ అయింది. కాబట్టి ఒకసారి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 62 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇంతకు ముందేమో +1 చేసాము, ఇక్కడ -1 అయితే చేసాము. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లారిటీ అయితే వస్తుంది. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. In a row of students, in a row of I'll give total also. In a row of 117 students, టోటల్ ఎంత అయినా ఇవ్వచ్చు, నంబర్స్ ఎంత అయినా ఉండొచ్చు, నంబర్స్ వేరీ అవుతుంటాయండి. క్వశ్చన్స్ ఎప్పుడు సేమ్ రావు, బట్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఇన్ ఎ రో ఆఫ్ 117 స్టూడెంట్స్, one student, for example, we will change the names. The P's position is 42nd from left end, and Q's position is 39th from right end. Then calculate number of students between P and Q అండి. ఇది ఒక సింపుల్ క్వశ్చన్ ఇది కూడా, బట్ ఇక్కడ మీకు ఓవరాల్ గా అర్థం కావాల్సింది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఇన్ ఏ రో ఆఫ్ 117 స్టూడెంట్స్ అంటే టోటల్ స్టూడెంట్స్ గురించి చెప్పారు. ఇక్కడ 117, ఒక పర్సన్ పీస్ పొజిషన్ ఈజ్ 42nd ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఒకసారి చూడండి, పీ పొజిషన్ ఏంటి? 42nd ఫ్రమ్ దిస్ సైడ్. అదే విధంగా క్యూ పొజిషన్ ఏంటి? ఇంకొక పర్సన్ ఇది క్యూ స్టూడెంట్ అనే పొజిషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ 39th ఫ్రమ్ రైట్ హ్యాండ్. ఇవి రెండు డేటా ఇచ్చాడు. కనుక్కోమన్నది ఏంటి? క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిట్వీన్ పి అండ్ క్యూ. అంటే ఈ పీకి క్యూకి మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మధ్యలో ఉన్న వాల్యూ కావాలంటే ఈ పి వరకు ఎంతమంది ఉన్నారో అది, ఈ క్యూ వరకు ఎంతమంది ఉన్నారో ఆ రెండింటిని యాడ్ చేసి టోటల్లో సబ్స్ట్రాక్ట్ చేసి సరిపోతుంది. అంటే 42 + 39 ఎంత అవుతుంది? ఒకసారి చూడండి క్లియర్. ఇక్కడ 11 అయితే వస్తుంది, ఇక్కడ 8 అయితే వస్తుంది, 81. సో ఇది ఏంటి? ఈ పి వరకు లెఫ్ట్ హ్యాండ్ నుంచి 42 మెంబర్స్ ఉన్నారు, క్యూ వరకు రైట్ హ్యాండ్ నుంచి 39 మెంబర్స్ ఉన్నారు. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే మీకు ఇక్కడ 11 అయితే వస్తుంది, ఇక్కడ 8 అయితే వస్తుంది, 81 టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 117. ఈ 117 లో 81 సబ్స్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? ఇక్కడ 6 అయితే వస్తుంది, ఇక్కడ కనిపించకుంటే ఇక్కడ చూడండి 117 81 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 10 తీసుకుంటే 10 లోకి వెళ్ళి 8 తీసేస్తే 2 అండి, ఇది ఒకటి ఉంది 11 కాబట్టి 11 లోకి వెళ్ళి 8 తీసేస్తే 3 అండి, లేదంటే 10 లోకి వెళ్ళి 8 తీస్తే 2 + this 1 3. సో 36 అయితే ఉంది ఇక్కడ. ఈ 36 అనే నంబర్స్ పీకి క్యూకి మధ్యలో ఉంటారు. సింపుల్ గా అర్థమైందా? 36 స్టూడెంట్స్ ఆర్ ఇన్ బిట్వీన్ పి అండ్ క్యూ. మీకు ఇంకా క్లారిటీ లేదంటే చూడండి, ఈ 42ని 36ని 39ని యాడ్ చేస్తే మీకు ఎంత రావాలి? 117 రావాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ 81 ఉంది, దానికి 36 యాడ్ చేసి చూద్దాం 7. సో 8 + 3 11 117 సాటిస్ఫై అవుతుందా? సో సింపుల్. సో పీకి క్యూకి మధ్యలో ఇక్కడ చూడండి 36 యాజ్ ఇట్ ఈజ్ మనం ఆన్సర్ 36 అనే చెప్తున్నాం. సో ఆప్షన్ లో మీకు 36 ఉంటుంది, వేరే నెంబర్స్ కూడా ఉంటాయి, బట్ 36 ఈజ్ ద మీకు కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా అండి? ఈ 3 కాన్సెప్ట్స్ లో కొన్నిసార్లు ఎగ్జామినర్ కొంచెం డిఫరెంట్ గా కూడా చేంజ్ చేసి ఇవ్వచ్చు క్వశ్చన్ ని. అలాంటి క్వశ్చన్స్ ని కూడా మనం చేద్దాం. సో అందరికి ఈ 3 కాన్సెప్ట్స్ లో క్లారిటీ ఉంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా చాలా జాగ్రత్తగా చాలా ఈజీగా కూడా చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ కూడా నేను ఇక్కడ ఇస్తాను, అది కూడా మనం చేద్దాం.
in a row of persons, A's position is 29th from left end and B's position is 34th from right end if they interchange their positions, ఈ ఇంటర్చేంజ్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని ఈ ఇంటర్చేంజ్ కాన్సెప్ట్ చేయాలన్నా కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన 3 కాన్సెప్ట్స్. ఒకసారి ఇక్కడ వరకు క్వశ్చన్లు ఏమి ఇచ్చారు చూడండి, సేమ్ ఇంతకుముందు ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు. బట్ ఇక్కడ చూడండి, ఇన్ ఏ రో ఆఫ్ పర్సన్ A's పొజిషన్ ఈజ్ 29th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఏ యొక్క పొజిషన్ 29th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ కొత్తగా ఏం లేదు. ఏ ఈజ్ 29th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇంతకుముందు క్వశ్చన్ లో ఇలాగే ఇచ్చారు. బి అనే పొజిషన్ 34th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఓకేనా, ఇక్కడ వరకు ఏం చేంజ్ లేదు. బట్ ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, ఇంటర్చేంజ్ అంటే ఏం లేదు, ఏ ఇక్కడికి వెళ్తాడు, బి ఇక్కడికి వచ్చేస్తాడు. అలా ఇంటర్చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, నంబర్స్ చేంజ్ అవ్వండి. బి అనే పర్సన్ ఇక్కడికి వస్తాడు, ఏ అనే పర్సన్ ఇక్కడికి వస్తాడు, అంతే. రైట్, ఇది ఇంటర్చేంజ్. ఇంటర్చేంజ్ అయినప్పుడు ఈ 29 ఇక్కడ నుంచి ఇలాగే ఉంటుంది, ఈ రైట్ హ్యాండ్ నుంచి 34 ఇలాగే ఉంటుంది. రైట్, అదే డయాగ్రామ్ చూడండి. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ ఏమవుతుంది, బి ఇక్కడికి వస్తాడు, ఏ ఇక్కడికి వస్తాడు, ఇది 34th ఇక్కడ నుంచి, ఇది 29th ఇక్కడ నుంచి. ఇలా ఏ చేంజ్ ఉండదు ఇంటర్చేంజ్ అయిన తర్వాత కూడా. బట్ క్వశ్చన్ లో ఎలా అడుగుతారు, ఆఫ్టర్ ఇంటర్చేంజ్, సారీ, ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, ఏ బికమ్స్ 40, just I'll give another value, A becomes 58th from left end. Then calculate total number of persons in the row. So they can ask different questions also, but I am giving total. Clear? Okay. So ఇక్కడ ఏమంటున్నారు, ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఏ బికమ్స్, అంటే ఇంటర్చేంజ్ ఫస్ట్ పొజిషన్ ఇది, ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఏ బికమ్స్ వాట్, 58th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ తెలుసు, రైట్ హ్యాండ్ వాల్యూ తెలుసు, మనం రూల్ 2 లో చూసాము. సో ఈ 58, 34 ని ఫస్ట్ యాడ్ చేయండి. రైట్, ఎంత వస్తుంది, 12, 192. మళ్ళీ -1 చేయాలి, 91 ఈజ్ ద టోటల్. ఎందుకు 91 ఆన్సర్, ఇక్కడ ఏ పొజిషన్ ని, ఇక్కడ ఉండే పర్సన్ ని 2 సార్లు కౌంట్ చేస్తున్నాం, ఒకటి 58 లో, ఒకటి 34 లో. సో అందుకని ఆన్సర్ ఇక్కడ మనకు 91 -1 చేయాలి. అదే ఇంకా వేరే విధంగా కూడా క్వశ్చన్ అడిగినా ఇంటర్చేంజ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనే క్లారిటీ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. అది ఏ గురించి ఇచ్చినా, లేదంటే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే కూడా, హౌ మెనీ పర్సన్స్ ఆర్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంతమంది ఉంటారు ఏకి బికి మధ్యలో అంటే, ఆల్రెడీ మనకి ఇక్కడ టోటల్ తెలుసు 91 అనేది. ఈ 34, 29 యాడ్ చేయండి. 34, 29 యాడ్ చేసి ఎంత వస్తుందండి, ఇక్కడ చూడండి, 9, 1, 4, 13, రైట్, ఇక్కడ 63. సో 91 లో 63 తీసేసేయండి, మీకు ఆన్సర్ అయితే వస్తుంది. 10 ఇట్లా 3 పోతే 7, 1, 8, ఇక్కడ 8 ఉంటుంది, 28. అంటే మిడిల్ లో ఎంత మంది ఉంటారు, 28. ఒకవేళ మీరు వెరిఫై చేయాలంటే 28, 29, 34 అన్నిటిని యాడ్ చేయండి, టోటల్ మీకు 91 రావాలి. ఓకేనా, క్లియర్. సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 16, 17, 17 + 4 21, 1 and 2, క్లియర్. 6 + 3 9, 91. సాటిస్ఫై అవునా? సో ఇలా మీరు ఏది చేసినా రాంగ్ ఆన్సర్స్ అయితే రావు. ఈ 3 కాన్సెప్ట్స్ ఇక్కడ మనకు మెయిన్ కీలకం. ఈ 3 కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, 100% మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది.
ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ లో ఈ 3 కాన్సెప్ట్స్ తప్ప ఇంకా ఎలాంటి కాన్సెప్ట్స్ ఉండవు. సో స్టార్టింగ్ మనకి +1 ఎలా చేసాము, -1 ఎలా చేసాము. సో +1 కానీ మైనస్ కానీ ఏది తీసుకోకుండా 0 కండిషన్స్ ఎలా తీసుకున్నాం. తర్వాత ఇంటర్చేంజ్ కండిషన్స్ ఎలా చేసాము. సో ఇంటర్చేంజ్ కండిషన్స్ లో కూడా క్వశ్చన్స్ ఒకటే అండి. ఇదే మళ్ళీ 3 కాన్సెప్ట్స్ యూజ్ చేసాము. ఇంతకుముందు ఇంటర్చేంజ్ తీసుకున్నప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ అయితే యూజ్ చేసాం ఇందులో కూడా. రైట్, ఇలా మీరు ఏ క్వశ్చన్ అయినా చాలా ఈజీ సింపుల్ వేలో అయితే కంప్లీట్ చేయొచ్చు. సో కావాలంటే మనం ఇంకొక క్వశ్చన్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఇదే ప్యాటర్న్ లో ఇంకొక క్వశ్చన్ చేద్దాం ఇంటర్చేంజ్ రిలేటెడ్ గా. సో మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. రైట్, ఇంకో క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ ఇస్తున్నాను. రైట్, in a row of girls Rani position is 45th from left hand. Ramya's position is 39th from right end. 39th from the left end. If they interchanges their positions, Ramya becomes Ramya becomes 79th from right end. Then calculate total number of girls in the row. సేమ్ చూడండి, కాన్సెప్ట్ లో ఎలాంటి చేంజ్ లేదు, బట్ కొంచెం డిఫరెంట్ గా. సో రాణీస్ పొజిషన్ ఈస్ 45th from this side, this is Rani's position, and Ramya's position is 39th from this side, this is Ramya. After interchange తర్వాత Ramya comes here, Rani comes here, అంటే ఇక్కడ Ramya వచ్చేసి. After interchange, the Ramya becomes 79. This is again, this position becomes 79 from this side. అంటే ఒకే పాయింట్ దగ్గర రెండు వాల్యూస్ తెలిసాయి, అంటే 79, 45. టోటల్ కనుక్కోవచ్చా? టోటల్ అడిగాడు కాబట్టి టోటల్ కనుక్కోవచ్చు. ఇన్ కేస్ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ రాణి ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ నౌ? అంటే ఇంటర్చేంజ్ తర్వాత రాణి లెఫ్ట్ ఎండ్ పొజిషన్ కనుక్కోవాలి. సో రాణి లెఫ్ట్ ఎండ్ నుంచి ఎంత పొజిషన్ లో ఉంది అంటే ఈ పొజిషన్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మనకు టోటల్ తెలిస్తే, ఈ మధ్యలో వాళ్ళు తెలిస్తే మనం కనుక్కోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా ఈ వాల్యూని బేస్ చేసుకొని, అంటే టోటల్ తెలిస్తే 39 నుంచి కూడా వాల్యూ చేయొచ్చు. ఒకసారి టోటల్ అయితే చేద్దాం. క్లియర్? 14, 1, 4, 12 అంతేనా? సో 7, 4, 11, 11, 1, 12, 124 మెంబర్స్ గర్ల్స్ అయితే ఉన్నారు టోటల్. ఈ 124 టోటల్ ఆన్సర్ అయిపోయింది. ఒకవేళ రాణి పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అంటే టోటల్ 124 తెలుసు. టోటల్ తెలిసినప్పుడు లెఫ్ట్ గాని రైట్ గాని వాల్యూ తెలిసినప్పుడు ఏం చేయమని చెప్పాను? 124 మైనస్ 39 తెలుసు ఇక్కడ రైట్ ఎండ్ నుంచి. సింపుల్ గా చేద్దాం. రైట్, ఇక్కడైతే 5 వస్తుంది, ఇక్కడైతే 10, 3, 7, 1,
8 అయితే ఉంటుంది, అంటే 85 అయితే వస్తుంది. సో ఈ 85 కి ప్లస్ మైనస్ ఏమైనా చేయాలా? ఎందుకంటే చూడండి 39 సబ్స్ట్రాక్ట్ చేసినామంటే ఈ రాణి కంటే ముందు ఉన్న వాళ్ళు తెలుసు అంటే కంపల్సరీ +1 చేయాలి. 86 ఈస్ ద రాణీస్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఇది రెండు విధాలుగా ఈ క్వశ్చన్ ని ఎలా అడిగినా కూడా మనం చేయొచ్చు. సో ఓవరాల్ గా ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కాన్సెప్ట్స్ లో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ త్రీ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ అయితే చేయొచ్చు. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ విత్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. సో డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్స్ లో నుంచి రీసెంట్ గా మీరు పేపర్లు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దట్ ఎగ్జామ్ ఎస్ఎస్సిలో వస్తాయి, సో బ్యాంక్ ఎగ్జామ్స్ లో కూడా కంపల్సరీ వస్తాయి. సో ఈ ఎగ్జామ్స్ లలో ఏ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయినా కూడా ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్ కూడా. సో అందరూ ఒకసారి ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ని మళ్ళీ ఈ వీడియో అర్థం కాకుండా మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ చూడండి. బట్ యూ విల్ గెట్ ద క్లారిటీ. ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అయితే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. Definitely you will get the better quality. Thank you friends, thank you all. That's it for today. Again we will meet so tomorrow. Thank you all, thank you everyone.